Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి ప్రత్యర్థులకి కోల్కతా నైట్ రైడర్స్ హిట్టర్ ఆండ్రీ రసెల్ గుర్తు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులు చేసిన ఆండ్రీ రసెల్ ఒంటి చేత్తో కోల్కతాకి విజయాన్ని అందించాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా విజయానికి ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు అవసరం కాగా పెనలా విరుచుకుపడిన రసెల్ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్లో తొలి 2 బంతుల్ని వరుసగా 6-6గా మలిచిన రసెల్ 5వ బంతిని కూడా బౌండరీకి తరలించి మొత్తం 19 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 34 పరుగులుగా మారిపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు డెత్ ఓవర్ లో స్పెషలిస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ రాగా అతన్ని రసెల్ వదలలేదు. వరుసగా 4-6, 4-0, 6-1 బారేసి 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్ కి సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. దీంతో 20వ ఓవర్ వేసేందుకు షకీబ్ రాగా తొలి బంతిని రసెల్ సింగిల్ తీయగా శుభన్ గిల్ 2వ బంతిని 4వ బంతిని 6 గా తరలించి గెలుపు పూర్తి చేశాడు. 17వ ఓవర్ వరకు హైదరాబాద్ చేతుల్లో ఉన్న మ్యాచ్ ను పవర్ హిట్టింగ్ తో రసెల్ లాగేసుకున్నాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.